శ్రీమాత్రే నమః. అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అమ్మ ఆశీస్సులతో చాలా బాగున్నాను. అందరం కూడా ఆ అమ్మ ఆశీస్సులతో ఎల్లవేళలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శృతి. ఈరోజు మన కనకాల కట్టమైసమ్మ టెంపుల్లో ధూమావతి జయంతి సందర్భంగా పూర్వ సుహాసినులందరికీ వాయినాలు అయితే ఇవ్వడం జరిగింది. ధూమావతి జయంతి అనేది ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు. పూర్వ సుహాసినీలు అంటే నేను చెప్పొచ్చో లేదో కానీ చెప్తున్నాను. అంటే భర్త లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి వాయినం ఇచ్చుకుంటారనమాట. ఈరోజు వాళ్ళ చేతుల మీదుగా విభూతితో అమ్మవారికి అభిషేకం చేపించి ముత్తైదులు అందరూ కలిసి వాళ్ళకి వాయినాలు ఇస్తారన్నమాట. అంటే పసుపు, కుంకుమ, పువ్వు, గాజులు తప్ప భర్త లేని వాళ్ళకి పండు, తాంబూలము, చీర కానీ జాకెట్ ముక్క అట్లా మనకి ఏది కలిగితే అది ఇవ్వచ్చు. ఖాళీ మనం ఇవ్వకపోయిందంతా ఏంటంటే పసుపు, కుంకుమ, గాజులు మాత్రమే మనం ఇవ్వకూడదు. మిగిలినవన్నీ కూడా ఇవ్వచ్చు. అసలు ఆ పూజ చూసిన తర్వాత నాకైతే ఇలాంటి పూజ కూడా ఒకటి ఉంటుందా? ఇప్పుడు ప్రతి ఒక్కరూ అంటుంటారు భర్త లేని వాళ్ళు ఎదురుగా వస్తే అమ్మో మనకి అభిషేకం జరుగుతుందేమో అలా అనుకుంటాము. కానీ భర్త లేని వాళ్ళకి మనం ఎలా కొలుచుకోవాలి అంటే పార్వతీదేవితో సమానంగా వాళ్ళని ఆ అమ్మలుగన్న అమ్మవార్లతో మనం పోల్చుకోవాలి. వాళ్ళకి కించపరచడం కానీ వాళ్ళని బాధ పెట్టించడం కానీ ఇలాంటి ఏది మనం తెలిసి తేలేక ఇంకోసారి చేయకూడదు అనేది నేనైతే తెలుసుకున్నాను ఫ్రెండ్స్. నీకు మాకు ఏం కావాలి అన్నది తెలుసు కదమ్మా అని మనం మనసులో అనుకోవాలి. మనకు ఉన్న చెడు వైబ్స్ని మొత్తమున అమ్మవారు చీపురు చేట పట్టుకొని అంతా తుడిపేస్తారంట. చూసారు కదా, అమ్మవారు కూడా వేరే వాళ్ళ మీదకి వచ్చింది. ఇద్దరి మీదకి అయితే అమ్మ వచ్చింది, మేము చూసాము. ఈ ఆంటీ గారికి అయితే ఎప్పుడూ అమ్మ అలా వస్తుంటుంది, కాకపోతే వాక్కు అనేది ఉండదు, కానీ అమ్మ మాత్రం కనిపిస్తుంది. ఈ అమ్మ కనకాల కట్టమైసమ్మ చాలా సత్యమైన తల్లి. సంతోషానికి వచ్చాను. చూశారు కదా, ఆవిడ మీదకైతే వచ్చారు. సంతోషం కొద్దీ వచ్చానని. అలానే పూర్వ సుహాసినులందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత అన్నప్రసాదం అయితే అక్కడ పెట్టడం అయితే జరిగింది. అన్నప్రసాదంకి ఒక నలుగురు అయితే స్పాన్సర్స్ ఉండే, ఒకరు లీలా ఆంటీ, ఇంకా మిగిలిన ఇద్దరు కలిపి ఇచ్చారు. వీటన్నిటికీ ఇంతలా ఈ పూజ జరగటానికి కారణం లీలా ఆంటీ గారేని. అలానే గుడి తరపు నుంచి నాకు కూడా చిరు సత్కారం అయితే జరిగింది. పసుపు కుంకుమ ఇచ్చి చీర కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ పంతులు గారికి, అక్కడ ఉన్న ఆంటీస్ అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.